మోహన్ పిలిచమంటారా బాబు? ఉండే రాజా ఏడ్రా? ఇంకా రాలేదేమో బాబు. రాకుండా ఉండడే, పైగా నైట్ డ్యూటీ కూడా చేయలేదు. సర్లే టిఫరెత్తు. వారిని పాస్కాల కుండీరేం చేస్తున్నారా? ఏం చేయమంటారండి, రాత్రి ఇంటికి వెళ్తే ఓ పక్కన మా తాతగారు గురక, మరో పక్కన మా ఇంటి వాళ్ళ గొడవ. సరే లాభం లేదని ఈ తొట్లో పడక సీనేసా. మనోళ్ళు వచ్చి నిద్ర లేకపోయినా పళ్ళు వచ్చి నిద్ర లేపుతాయి కదండి. ఏడ్చినట్టే ఉంది నీ అదవ తెలివి. ఇది మామిడి పండ్ల లోడు కాబట్టి సరిపోయింది. అదే గుమ్మడికాయల లోడ్ అయి ఉంటే గుడ్డు పెట్టి ఉండేవాడు. సర్లే, ఆ లోడ్లన్నీ సరిగా లెక్క రాసుకో. నీళ్లు పైన పడుతున్నాయి. నీళ్లు కదమ్మా, పైన పోసుకుంటే కింద పడతాయి. పాపం వాటికి ఏం తెలుసు? ఇదిగో ముసలాయన, కడుక్కోవడాలు రుద్దుకోవడాలు బావి దగ్గర కుదరతాను ఎన్నిసార్లు చెప్పలే నీకు? స్నానాలు బావి దగ్గరే చేస్తారు, బెడ్రూముల్లో చేయరు. చూడు రతమ్మా, నేను స్వాతంత్ర సమర యోధుణ్ణి. రోజుకోసారి జెండా వందనం చేస్తాను, 2 సార్లు జనగణమన వాడతాను, 4 సార్లు బావి దగ్గరే స్నానం చేస్తాను. అది నా పౌర హక్కు. నీ హక్కులు డక్కులు చూపించడానికి ఇదే నీ సొంత గొప్ప కాదు. ఇంటి ఓనర్ నేను చెప్పినట్టు వినాల్సిందే. ఇళ్ళవాళ్ళు చెప్పిందే వినలేదు. ఇళ్ళవాళ్ళు చెప్పడం వినడం నాకు గాంధీ గారికి అలవాట్లేదు. ఇదిగో ముసలాడా, నీ వెర్రి మరి వేషాలు నా దగ్గర కుదరవు. నన్ను ముసలాడా అన్నందుకు ఒక ఇంగ్లీష్ దొరను కొట్టాను దెబ్బకిట్టా. ఏంటి కొడతావా? ఎక్కడ కొడతావు? కొట్టు చూద్దాం. నా సంగతి నీకు తెలియదు. ఈ రోజు నీ చేత ఇల్లు ఖాళీ చేయకపోతే నా పేరు పొట్లకాయలు రక్తమే కాదు. నువ్వు ఎంతమంది తెచ్చి లాఠీలు లేపి కొట్టించినా బిగుసు కూర్చుంటానే గాని ఇల్లు మట్టు ఖాళీ చేయను. మొండి పట్టుదల వస్తే నాదే గాంధీ గారిది ఒకటే టైపు. మళ్ళీ మొదలెట్టావా కురుక్షేత్ర యుద్ధం? నీ బొంద, ఇది కురుక్షేత్ర యుద్ధం కాదురా, స్వాతంత్ర యుద్ధం. ఈ చండీ రాణిని ఎట్లా చెడుగుడు ఆడాలో నాకు తెలుసు. ఏంటి నాతో చెడుగుడు ఆడతావు? రారా. లోపలికెళ్ళు. రేపు సూర్యుడు వచ్చే లోపల ఇల్లు ఖాళీ చేయకపోతే నా మొగుళ్ళతో చెప్పి వెయిట్ చేస్తా. రాత్రికి చంద్రుని చూడరు అంతే. అమ్మా, అంత హింసా కార్యక్రమం ఎందుకమ్మా? ఇల్లు ఖాళీ చేస్తాం కదా, మీరు మీ మొగుళ్ళు నిశ్చింతగా ఉండండి. అట్లారా దారికి. రాత్రికి రాత్రి ఇల్లు ఖాళీ చేస్తానని కమిట్ అయ్యావు. ఇప్పుడు ఇల్లు అక్కడ వెతుకుతాం కాదు, వెతకాలి. నువ్వే నీ వల్ల ఈ సీనంతా ఏ ఇంటికి వెళ్ళా ఇదే గొడవ. ఈ ఆందోళన ఇది 7 ఏళ్ళు మార్చడం ఎందుకు తాతయ్య? నా పరువు బజార్లో పెట్టి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తావు. అందుకే చెప్తున్నాను రా, ఈ ఫ్రీడమ్ ఫైటర్ వీరభద్రకి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన స్థలం ఉంది కదా, అందులో నువ్వు ఇల్లు కట్టి నువ్వు పెళ్లి చేసుకుని నీకు మనవడు పుట్టి వాడి పెళ్లి కూడా చూశాక వెళ్ళిపోదామని. అసలు జరగని విషయాలంటే ఇవే. నీకు ఇంటికి స్థలం ఇచ్చింది ఊరు బయట, అక్కడ ఇల్లు కట్టుకుని పెళ్లి చేసుకుని పిల్లలు కనడం లాంటి కళ్ళు కూడా జరగవు తాతయ్య. మనలాంటి జానేబెత్తుల చేతకాళ్ళు అప్పు లేకుండా బతికి చచ్చే మార్గం చూడాలి కానీ కొండకి ఇటుకలు కట్టకూడదు. వదిలి ఓరి వెర్రి పిచ్చి చచ్చు సన్యాసి, మనిషి మనసు పెట్టి తలుచుకుంటే వెంట్రుకల కొండకు కాదురా, స్వర్గానికి నిత్యం లేయచ్చు. నేను గాంధీ గారు కూడా నీలాగే నిరాశావాదం అయితే ఈ దేశానికి స్వతంత్రం వచ్చేదా, నాకు స్థలం వచ్చేదా? ధైర్యంగా నడుము కట్టి ఇల్లు కట్టు. అదే ఇల్లు కట్టు అంటే జోబులు కొట్టేది సులభం అనుకుంటా? ఆ ఇంగ్లీష్ వాడు వచ్చి స్వతంత్రం ఇచ్చి ఇండియాను పాడు చేశాడు, ఆ ఇండియా వాడి స్థలం ఇచ్చి నా బుర్రను పాడు చేస్తున్నాడు. ఆఖరి సార్ చెప్తున్నాను, నువ్వు కాదు కదా, నీ గాంధీజీ గారు వచ్చి నువ్వు ఇల్లు కట్టేదాకా నేను కర్రతో కొడతానన్నా నేను ఇల్లు కట్టను. నువ్వు మరీ అంత బలవంతం చేస్తే తాపి పని నేర్చుకుని కూలివాడుగా ఇల్లు కట్టగలనేమో కానీ ఓనర్ గా ఇల్లు కట్టడం మాత్రం ఈ జన్మలో కాదు, వచ్చే జన్మకు కూడా వర్కౌట్ కాదు. కాబట్టి ఆ విషయం మర్చిపోయి అద్దె కొంప కొత్త ఎతకడం గురించి ఆలోచించి తాతయ్య. రాత్రి అయితే ఒకళ్ళిద్దరు కాదు, తన మొగుళ్ళు 30 మంది దిగుతారు, నిన్ను నన్ను కూడా వాయిస్తారు. సరే, నేను ఇంటి వేట మీద పడతాను, నువ్వు ఇంటి ప్లాన్ చూడు. లెటర్న్ విషయంలోనే కాస్త కన్ఫ్యూజన్ గా ఉందిరా. సరేలే, అది భోంచేశాక మాట్లాడుకుందాం. వస్తా. వారి పిచ్చి ముసలాడా, వీధిలో అగ్గిపెట్టెలు లేరుకుంటే ఎందుకా అనుకున్నాను. ఈ పిచ్చి కొంప కట్టడానిక? ఎలక్కి అన్నం పెడతానంటే పిల్లిని వడ్డానికి పిలుస్తానంటుంది నీ పని. చచ్చా, హాయిగా 450 రూపాయలు ఇంట్లో ఉండ మానేసి ఇప్పుడు 650 రూపాయలు నీ వల్ల బ్యాండ్ పడింది. ఇది నా తామ్రపత్రం, ఇది నా పెన్షన్ హుండీ, ఇది నా హౌస్ ప్లానింగ్, ఇది నా స్థలం డాక్యుమెంట్స్. ఇవన్నీ నువ్వు కట్రాయర్ల పక్కన గడ్డం తీసుకునే పెట్టెల పక్కన పెట్టకు.
పవిత్రమైన చోటు చూసి పెట్టు, మంచి రోజు చూసి పునాది వేద్దాం. అంతకన్నా ముందు మంచి బ్యాంక్ చూసి కన్నం పెడదు గానీ అది ఎక్కడైనా పెట్టు. ఒరే కరెంట్ ఏదిరా? నా పెట్లో పెట్టారు. ఆ? బుద్ధి లేదు, పోయింది కనపట్లా. ఎప్పుడు వస్తుందిరా? పొద్దుటే వదులుతాం. వదులుతారా అంటే కట్టేశారా? అవును, కరెంటు బిల్లు సెపరేట్ గా కట్టలేమన్నారు కదా, అందుకే కట్టేశాను. పొద్దుటే వదులుతా. పొద్దుటే ఎందుకయ్యా? నీ కరెంటుతో నిన్ను చంపడానికా? అందుకేరా గాంధీ గారిది నాది ఒకటే మాట, సొంత రాజ్యం సొంత ఇల్లు, సొంత రాజ్యం సొంత ఇల్లు. చీకట్లో దేన్ని పెట్టి కొడతాను. టేక్ కేర్. అబ్బాయి మంచి కామెడీ మనిషిలా ఉన్నాడా? కడుపు మండుతుంటే క్యామిడీనా? లెట్రిన్ ఎక్కడండి? అదేరా మన ఇద్దరం డిసైడ్ చేయాల్సింది. ప్లానింగ్ చేస్తా ఉండు. తాతయ్య, నేను అడిగింది నీ దరిద్ర ప్లాన్ లో ఉన్న నికృష్ట లెట్రిన్ గురించి కాదు, ఈ చండాల పంపలో ఉన్న లెట్రిన్ గురించి. ఓనర్ గారు, లెట్రిన్ ఎక్కడండి? ఇంటి వెనక ఉంది బాబు, అయినా ఇప్పుడు వెళ్ళటానికి కుదరదు. ఎందుకని? లెటర్ను ముందు నిన్ననే పెద్ద గొయ్యి తవ్వించాను. ఎందుకు? నేను పాతేయడానికే. ఎక్కువ సార్లు వెళ్లకుండా ఉండేటందుకు. వీడవడరా ఇంగ్లీష్ వాడికి ఇల్లీగల్ గా పుట్టిన పెట్టడంలో ఉన్నాడు. ఎంత నీచాది నీచమైన కొంపను ఎందుకు తాతయ్య వచ్చావు? నా లెట్రిన్ ప్రోగ్రామ్ కట్ చేసి నన్ను చంపేడానిక? కాదురా, ఇప్పటికైనా నీలో పశ్చాత్తాపం కలిగి సొంత ఇల్లు కట్టేట్టు చేయడానికి. అన్ని విధాలు చంపేస్తున్నారు నాయన.